ఒకరోజు ఇద్దరు స్త్రీలు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చారు. వారు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో మొదటి స్త్రీ ఇలా చెప్పింది, నేను పిల్లను కన్నాను. మూడవ రోజు ఈమె కూడా పిల్లను కనింది. మేమిద్దరం తప్ప ఇంట్లో మరెవ్వరూ లేరు. ఒక రాత్రి ఈమె తన పిల్లమీద పడగా ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడీమె మధ్యరాత్రి లేచి, నేను నిద్రిస్తున్నప్పుడు నా పక్కనున్న నా బిడ్డను తీసుకొని తన దగ్గర పెట్టుకొని తన చనిపోయిన బిడ్డను నా దగ్గర ఉంచింది. ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలిమ్మడానికి చూశాను, కాని ఆ బిడ్డ అప్పటికే చనిపోయింది. జాగ్రత్తగా చూసినప్పుడు అది నేను కన్న బిడ్డ కాదని తెలిసింది. అప్పుడా రెండవ స్త్రీ వెంటనే అంది, లేదు, బ్రతికిన బిడ్డ నాదే. మొదటి స్త్రీ అంది, కాదు, బ్రతికిన బిడ్డ నాదే. ఇలా వారు రాజైన సొలొమోను ముందర వాదించారు. అప్పుడు రాజైన సొలొమోను ఇలా అన్నారు, ఒక కత్తి తీసుకుని రమ్మని చెప్పాడు. ఒక సైనికుడు కత్తి తీసుకుని వచ్చాడు. అప్పుడు రాజు ఇలా ఆజ్ఞాపించాడు, ఈ బ్రతికిన బిడ్డను 2 భాగాలుగా కోసి సగం ఆమెకు సగం ఈమెకు ఇవ్వండి. అప్పుడు నిజమైన తల్లి హృదయం కరిగిపోయి ఆమె రాజుతో ఇలా అంది, ప్రభువా, బిడ్డను చెంపకండి, ఆమెకే ఇవ్వండి అంది. కాని ఆ మరొక స్త్రీ దురుద్దేశంతో కోసేయండి అంది. అప్పుడు రాజైన సొలొమోను వెంటనే తీర్పిచ్చాడు, బిడ్డను చంపకండి, మొదటి స్త్రీకే ఇవ్వండి, ఆమె నిజమైన తల్లి అన్నారు. బిడ్డను మొదటి స్త్రీకి ఇచ్చి రెండవ స్త్రీని కఠినంగా శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఈ తీర్పు విన్న ఇశ్రాయేలీయులందరూ ఆశ్చర్యపోయారు. రాజైన సొలొమోను దేవుని జ్ఞానంతో తీర్పు చెప్పినవాడని గ్రహించారు.